గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, పంచలింగాల్లో రెండోది అగ్నిలింగం గురించి మాట్లాడుకుందాం. అవును, ఇది ఎక్కడుంది, ఎలాంటి వాళ్ళు దర్శించుకోవాలి, ఎలాంటి రెమెడీస్ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇలాంటి వివరాలన్నీ ఐడెన్ ప్రేక్షకులకి తెలియజేద్దాం గురుగారు. తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వంటి వీక్షబంధుకు నమస్కారం, మరియు అదేవిధంగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి స్వాగతం. అగ్నిలింగం, అగ్ని పర్వతం అప్పుడినే మనకి చాలా సుపరిచితమైనటువంటి పుణ్యక్షేత్రం ఏంటంటే అరుణాచలం, తిరువన్నమలై. తిరుపతి నుండి మనకి 190 కిలోమీటర్ ఉంటుంది అండి. అయితే ఈ అగ్ని పర్వతం అనగా అక్కడ మహాజ్ఞానులు తపస్సు ఆచరించారని, యోగులు అంటే చాలా మటుకు యోగులు తపస్పరులు ఏమండి, చాలా మటుకు జ్ఞానం పొందిన వాళ్ళు ఎక్కువ ఎన్ఆర్ఎస్ అక్కడ పోయారంటే మీకు ఫారినర్స్ చాలామంది కనపడుతుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సాధారణంగా మనకు ఆలయానికి మీరు వెళ్ళారంటే అగ్నిలింగం లాగా మనకు జ్వాలగా గట్టిగా ఏదో పెద్ద కాంతితో బగబగ మండే వంటి ఒక మెరుపుల్లాగా అలాంటి ఏం కనపడదు. సాధారణంగా లింగంలాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆయనకు ప్రత్యేకంగా ఏంటంటే అగ్నిలింగం అనే ఒక పేరు ఎందుకు ప్రతిష్ఠించారంటే ఆయన పంచలింగాల్లో అగ్నిలింగంగా అవతరించారు. ఆ అగ్నిలింగం ఏంటంటే ఎప్పుడైతే కూడాను జనాలు చేసుకున్నామంటే పాపకర్మాలు ఏదైతే ఉందో అవంతా అగ్నిలో పాపము హరించిపోతుందట. అందుకే కార్తీక మాసంలో తిరువన్నమలలో మనకు మకర జ్యోతి, అక్కడ ఎట్లయితే మనకు సంక్రాంతిలో శబరిమలలో మకర జ్యోతి వస్తుందో ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేస్తారు. దీపజ్యోతి వేస్తారు, అన్నామలై జ్యోతి అని వెలిగిస్తారు. ఏమండి, ఆ అన్నామలై ఉన్నామలై రెండు మలలు మనకు కనపడుతుంటాయి. చాలా విశేషమైన వంటి అక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రతి పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేయటం వల్ల చాలా విశేషమైన వంటి ఫలితాలు లభిస్తాయి. ఎలాంటివి గురుగారు? గిరి ప్రదక్షిణ అదే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? అయితే ఫలితాలు అనేటప్పటికీ ఇప్పుడు మనిషికి కోరికలు కొండంత ఉంటాయి. దానికి ఆది అంతము లేదు, లిస్ట్ ఎండే ఉండదు, అస్సలు ఉండదు. సో వారికి ఏదైతే కోరికలు ఉన్నాయో, వారి మనసులో ఏమేమి కోరికలు ఉన్నాయో, వాళ్ళ బాధలు ఏదైతే ఉందో అంటే సంసారపు బాధలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, ఏమండి మానసిక ఒత్తిళ్ళు కావచ్చు, మళ్ళీ తర్వాత ప్రేమికులు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. కొంతమంది డివైన్గా రావచ్చు. డివైన్గా అంటే వాళ్ళ ఉన్నవంటే సత్చక్రాలన్నీ కూడాను యాక్టివేట్ కావడం కోసం, ఏదైతే 7 చక్రాలు యాక్టివేట్ కావాలంటే గిరి ప్రదక్షిణ చేస్తే తప్పకుండా అవుతుందని గట్టి విశ్వాసం. అందుకే అక్కడ రమణ మహర్షి గారు 100 సంవత్సరాల పాటు కూడాను ఆయన తపస్సు ఆచరించారు. ఆయన 102 ఏళ్ళు 103 ఏళ్లకు తపస్సు ఆచరించి జీవ సమాధి తీసుకున్నట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. ఏమండి, అటువంటి మహాయోగి రమణ మహర్షి గారు. ఆ మహర్షి ఆశ్రమం కూడా అక్కడ సమాధులు మనకు కనపడుతుంటాయి. సో ఆయన కూడాను ప్రతి పౌర్ణమి కూడాను ఆ రోజుల్లోనే, అప్పట్లోనే 1933లో 1934లో 1940 ఆ టైంలోనే ప్రతి పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేసి ఆయన ఆశ్రమంలో అన్నదానం చేసేవారట. ఆ రోజుల్లోనే 1933లో కానీ 1940 వరకు అట్లా ఆయన శక్తి ఉన్నంత వరకు ఆ రోజుల్లో చేసేవాడట. సో అది చూసుకొని ఇతర వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. అయితే ఆ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవరైనా కూడా ఎటువంటిదైనా కూడా కోరికలు ఉంటే అది తప్పకుండా నెరవేరుతుంది. అంటే నిలవేరుతుందన్న నమ్మకంతో ప్రదర్శన చేయాలి తప్ప నువ్వు అవుతుందనేసి అతి ఆశతో చేయకూడదు. మనకు అవుతుంది కదా, మనం తిరిగిన ఇంకా కాలేదు కదా అనేసి మాత్రం ఎప్పుడూ అనుకోకూడదు. ఏదైనా నమ్మకం పెట్టుకోవాలి. ఆ నమ్మకం పెట్టుకొని మీరు ప్రదక్షిణ చేశారంటే ఆ పరమశివుడు మీరు ఇంటికి పోకముందే ఆ కార్యాన్ని నిలవేరుస్తారు. సో అది ఏ కార్యమైనా కానివ్వండి, పరమశివుడుగా అనంతమైన వాడు. ఏమండి, అక్కడ మొట్టమొదటిసారిగా తిరువన్నమలై ఆలయ నిర్మాణం కాకముందు ఆది అన్నమలై ఆలయం క్షేత్రం ఉంది.
ఆది అన్నమలై క్షేత్రము మన అన్నమలై తిరువన్నమలై నుంచి మీకు 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ఆలయం గురించి ఎవరికి తెలియదు. చాలా అరుదుగా ఉంటుంది, చాలా శ్రేష్టంగా ఉంటుంది. తిరువన్నమలై కన్నా చాలా పాత గుడి. అచ్చా, ఇది లింగమా గురుగారు అక్కడ? లింగం కూడా, అది కూడా అగ్నిలింగమే. అది ఫస్ట్ లింగం అక్కడ ఆయన ఆది లింగం అంట, ఆది అన్నమలై లింగం. అచ్చా, అక్కడ వచ్చేసి చాలా వరకు కూడాను ఎప్పుడైనా కూడా విశేషమైనటువంటి కుంభాభిషేకాలు కానీ, అభిషేకాలు కానీ, నమ్మకాలు కానీ, జమకం కానీ, రుద్రాభిషేకాలు కానీ అనేక రకమైనటువంటి మనకు అక్కడ విశేషమైనటువంటి అభిషేకాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. అక్కడ ఏంటంటే ఆది అన్నమలై క్షేత్రంలో మొక్కిన అంటే పూర్తిగా ఈ క్షేత్రం వెళ్ళిన వాళ్ళు ఆ క్షేత్రం వెళ్తే పరిపూర్ణం అవుతుందట అన్నమలై యొక్క క్షేత్రం. అవునా గురుగారు? చాలా మందికి తెలియదు కదా. చాలా మందికి తెలియదు. వీళ్ళు అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు వచ్చే లింగాలనే కవర్ చేయాలని ప్రయత్నిస్తారు. 9 లింగాలే చూస్తారు మధ్యలో. ఆ 9 లింగాలే చూస్తారు. ఆ యమలింగానికి వెళ్తారు, యమద్వారానికి వెళ్తారు, అన్ని ద్వారాలు చూస్తారు. కానీ ఇక్కడ ఆది అన్నమలై ఉన్న క్షేత్రం ఉన్న విషయము తెలుగు ప్రజలకు కానీ, తెలుగు భక్తులకు ఇక్కడ నుంచి ఎంత దూరం గురుగారు? అరుణాచలం నుంచి ఎంత దూరం? 5 కిలోమీటర్స్ పక్కకే. ఓకే. సో ఎలా అయినా వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళి ఆటో తీసుకొని కూడా వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళి గూగుల్లో కొట్టారంటే మ్యాప్ వచ్చేస్తుంది. చక్కగా ఆ మ్యాప్ తీసుకొని మీరు వెళ్ళిపోయారంటే అన్నమలై ఆది అన్నమలై క్షేత్రం తిరిగారంటే అక్కడ 3 రౌండ్లు తిరగాలి. అచ్చా, మనసు, ఆత్మ, శరీరం ఏమా ఈ 3తోనే అక్కడ సంబంధం పడి ఉంటుంది. అక్కడ అమ్మ కూడాను ప్రసన్నాంబికాదేవి నిలబడుతూ ఉంటుంది. ఆవిడ కూడా అనుగ్రహదాయకిగా మనకు చాలా విశేషంగా మనకి చేస్తూ ఉంటారు. సో తిరువన్నమలైలో చెప్పుకోవాల్సింది ఆది అంతము. ఎంత చెప్పినా తక్కువే, చెప్పుకున్న పోనీ ఈరోజు సరిపోదు. అంత విశేషమైనటువంటి ఒక ఇది. ఇంకోటి ఏంటంటే ఆ అగ్ని పర్వతం అనేది ఒక సంజీవిని పర్వతం అట. ఆ సంజీవిని పర్వతంలో ఎప్పుడైతే కూడా సెలబ్రిటీస్ కూడాను అక్కడ ఇప్పుడు రజనీకాంత్ కానీ, ఇళయరాజా కానీ, ఇంకా ఎందరో పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా గిరి ప్రదక్షిణ చేస్తారు. పోతే ఏంటంటే నార్మల్గా జనాలు దాంట్లో తిరగరు. ఈ గిరి ప్రదక్షిణానికి లోపల మన రమణ మహర్షి నుంచి వెనక నుంచి ఒక దారి ఉంటుంది. ఆ దారి నుంచి ఆ కొండ మొత్తం చుట్టూ తిరుగుతారు. ఆ గిరి ప్రదక్షిణ కూడా చేస్తారు. సో ఇది చేయటం వల్ల ఏంటంటే విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి మంచి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు గట్టిగా గిరి లోపల, ఆ గిరి కొండ లోపల కూడా ఇంకో లింగం ఉందని, యాక్చువల్ పవర్ అంతా అక్కడే ఉంది అని అంటూ ఉంటారు. నిజమేనా? చాలా వాస్తవం. అదే మన అగ్నిలింగం అంటారు. ఆ అగ్నిలింగం జ్వాల అంటే జ్వాలనే, జ్వాల అంటారు కదమ్మా. ఆ జ్వాల అనేది ఫైర్ అనేది అక్కడ అగ్నిలింగంగా ఉండడం అనేది జరుగుతుంటుంది. అక్కడ బగ మండుతుంది. మీరు ఇప్పుడు ఎండాకాలం పోతే మీరు ఉండలేరు అక్కడ. మరి గురుగారు, జనరల్గా అందరం ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేయడానికే వెళ్తూ ఉంటాం. అరుణాచలం అనగానే గిరి ప్రదక్షిణ అనుకుంటూ వెళ్తూ ఉంటాం. కానీ మనం కొద్దిగా తెలుసుకొని వెళ్తే మనకి ఇంకా చాలా విలువని మనం అక్కడ నుంచి సంపాదించుకొని రాగలం కదా గురుగారు? చాలా వరకు. సో ఖచ్చితంగా మీరు అరుణాచలం వెళ్తే ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి, ఈ విషయాలు మీ వెంట తీసుకెళ్ళండి. ఇప్పుడు అక్కడ నుంచి డెఫినెట్గా 5 కిలోమీటర్లో ఉన్న ఇంకో ఆలయాన్ని తప్పకుండా విజిట్ చేయాలని ఎలా అయితే చెప్పారో, మనం ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు అరుణాచలంకి వెళ్ళాలనుకుంటే మనసులో ఇది పెట్టుకోండి అని చెప్పడానికి. అవునండి, చాలా వరకు కూడాను మీరు ఎప్పుడైతే కూడాను అరుణాచలేశ్వర ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ అక్కడ రుద్రాక్షలు కొనుక్కోవడం కానీ, అక్కడ మేరలు ధరించుకోవడం కానీ చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. పిల్లలకు ధరించండి, మంచి ఫలితం లభిస్తుంది. ఆది అన్నమలై క్షేత్రానికి కూడా వెళ్ళి స్వామివారికి ఒక విశేషమైనటువంటి పాలతో అభిషేకం చేసుకొని మీ కుటుంబ సభ్యులతో విశేషమైనటువంటి శుభ ఆశీస్సులు పొందగలుగుతారు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.